చేస్తుంటారంటే ఈ నేషనల్ పార్టీస్ని ఎప్పుడు మేము పైకి రాని అని చెప్పి ఇదే స్ట్రాటజీ పంజాబ్లో మీకు శిరోమణి అకాలీ దళ్ చేసిన స్ట్రాటజీ కనిపిస్తుంది. బీజేపీని పంజాబ్లో ఎప్పుడు పైకి రానియలేదు శిరోమణి అకాలీ దళ్. ప్రకాష్ సింగ్ బాదల్ కానీ దాని తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్ కానీ. ఇన్ఫ్యాక్ట్ శిరోమణి అకాలీ దళ్ బీజేపీది అన్నిటికంటే పాత అలయన్స్ పార్ట్నర్. 1984 నుంచి తోడున్నారు బీజేపీతో. ఈ ఫార్మర్స్ అజిటేషన్ నడిచేదాకా తోడున్నారు. అప్పుడే వాళ్ళు బ్రేకప్ జరిగింది అక్కడ. సో ఇది ఒక స్ట్రాటజీ 2-3 స్టేట్స్లో అడాప్ట్ చేస్తున్నారు. ఒకటి తమిళనాడు, ఒకటి పంజాబ్, ఇప్పుడు మన ఆంధ్ర వైపు చూస్తుంది. ఆంధ్రాలో కూడా బీజేపీని చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ పైకి రానియారు. ఆన్ దేర్ ఓన్ బీజేపీకి లీడర్ లేరు ఆంధ్ర. వాళ్ళు మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఒకప్పుడు లీడర్స్గా ఉన్నారు. కానీ మనం కేరళలో చూస్తున్నాం ఒక బ్రేక్అవే గ్రూప్గా బీజేపీ ఇప్పుడు అక్కడ 6 నుంచి తర్వాత 10, 12, ఇప్పుడు 14, 16% దాకా ఓట్లు తీసుకొస్తున్నారు. త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గెలుచుకున్నారు, త్రిపుణితుర మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నారు, పాలక్కాడ్ రిటైన్ చేసుకున్నారు. సో డెఫినెట్గా ఆన్ దేర్ ఓన్ వెళ్ళడానికి అన్నామలై గారు తమిళనాడులో ఒక అటెంప్ట్ చేశారు. వాస్తవం గారు లేదని చెప్పలేము, చేశారు, మీరు చూసుంటారు అది. కానీ అది అన్నామలై గారిని ఎందుకో బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ తెలిసిపోయింది. ఈ 16% అది మ్యాక్సిమం బీజేపీ. ఇంకా ద్రవిడియన్ పాలిటిక్స్లో 16 కన్నా ఎక్కువ రాదు వాసుదేవన్ గారు, అది చాలా క్లియర్. అట్లాంటి పరిస్థితుల్లో ఈ 16% వచ్చి 0 సీట్లు వచ్చే బదులు అలయన్స్ పెట్టుకొని ఏఐడిఎంకేతో నాకు 10-15 సీట్లు వస్తే మాకు ఒక వాయిస్ ఉంటుంది తమిళనాడు అసెంబ్లీలో. ఇది బీజేపీ స్ట్రాటజీ. దానికోసం అన్నామలై గారిని పక్కన చెప్పాలి. ఇప్పుడు అన్నామలై ఆన్ హిజ్ ఓన్ ఆయన సంవత్సరం పాటు ఆ పాదయాత్ర చేసిన దాంట్లో చాలా మటుకు బీజేపీకి బెనిఫిట్ వచ్చింది, దాంట్లో లేదని చెప్పలేము మనం. బీజేపీ పార్టీకి తమిళనాడులో 6 నుంచి 16% దాకా తీసుకొచ్చిన కేపబిలిటీ అన్నామలై చేశారు. ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళి పోలింగ్ బూత్ ఏజెంట్స్ని అపాయింట్ చేశారు అన్నామలై. ఆ గ్రౌండ్ వర్క్ ఇవాళ దాకా బీజేపీలు ఎవరు చేయలేదు. బీజేపీకి లీడర్ లేరు, అట్లాంటి పెద్ద పెద్ద లీడర్లు ఎవరు లేరు చేయడానికి. యంగ్గా ఉన్న అన్నామలై చేశారు ఇది. కానీ దాని తర్వాత వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అని చెప్పాను చూడండి. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ ఓట్లు మనకి రావు, మన ఎలక్షన్ గెలవలేము, దానికన్నా బెటర్ లెటర్స్ గో విత్ ఏఐడిఎంకే అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. సో అది తమిళనాడుకి సంబంధించి. ఇక కేరళకు వస్తే పక్క రాష్ట్రం, మళ్ళీ కేరళకే. ఇంతకుముందు శబరిమల మాట్లాడుకుని లక్ష్య సబ్మిట్ చేసింది కాంగ్రెస్, చేసి యాక్షన్ ప్లాన్ ఏదో రెడీ చేసిందిట. వీళ్ళకి అంటే యాక్షన్లో లేని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారా? కాంగ్రెస్ ఉందా కేరళలో? ఉంది, డెఫినెట్గా. ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు.